ఎందుకంటే నా దృష్టిలో అంటే మా తెలంగాణ జర్నలిస్టుల ఫోరం దృష్టిలో మేము నిజానికి ఫోరం పెట్టిన దృష్టి కూడా అదే మాది. ఏమన్నా కానీ భయ్ నాకు తెలంగాణ కావాలి. ఎందుకంటే నెహ్రూ తెలంగాణ విడిగా ఉండాలి అని మాట్లాడి ఇదొక సామ్రాజ్యవాద ఎత్తుగడలో భాగమని మాట్లాడి 50 సంవత్సరాల పైన గడిచిన తర్వాత ఇవాళ చూసుకుంటే అదే సామ్రాజ్యవాద పోకడలు, ప్రపంచీకరణ పోకడలు కానివ్వండి, మిగతా విషయాలు కానివ్వండి, అదే విధ్వంసం, అదే అభివృద్ధి నమూనా. అంటే ఇక్కడి నుంచి వనరులను తోడుకొని వెళ్ళడం, ఇక్కడున్న వనరులని కబ్జా చేయడం, ఈ వనరుల మీద పెత్తనం చేయడం, ఇక్కడున్న కొలువుల మీద పెత్తనం చేయడం, నీళ్లను సరిగ్గా పంపిణీ చేయకపోవడం, రావాల్సిన న్యాయమైన వాటా అందకపోగా పోలవరం ద్వారా ఇప్పటికే స్థిరీకరణ పొంది ఉన్న డెల్టాను స్థిరీకరించడం, పోతిరెడ్డిపాడు ద్వారా ఉన్న నీళ్లను దోడుకపోయి ఒక పెన్నా బేసిన్ అనే ఒక వేగ బేసిన్ లో కూడా వేసి అది కూడా న్యాయమని మాట్లాడడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమా, తెలంగాణలో ఉన్న వైరుధ్యాలు ముఖ్యమా? ఇది ఒక్కసారి మిత్రుడు ఆలోచించాల్సిందిగా జర్నలిస్ట్ ఫోరం తరఫున నేను అడుగుతున్నాను. ఎందుకంటే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం వీటిలలో అభేదాన్ని చూడదలుచుకోలేదు, చూడడం లేదు. ఈ ఎందుకు ఇంత వివరంగా అనుకోవాల్సి వస్తుందంటే మనకు తెలియకుండానే ఒక పోస్ట్ తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణ వస్తుంది, అయితే ఏమవుతుంది? ఏమైనా మారుతుందా? ఏం మారదు. మారుతుంది అనుకుంటే తప్పు. తెలంగాణ వచ్చినాక అంతా మారిపోతుంది అనుకుంటే తప్పు. తెలంగాణ పోరాటం అనేది దళితుల హక్కుల కోసం జరుగుతున్న పోరాటం కాదు. తెలంగాణ పోరాటం అనేది ప్రత్యేకంగా ఒక వర్గానికి, సామాజిక వర్గానికి సంబంధించి జరుగుతున్న పోరాటం కాదు. దానికది స్వయంగా ఇది తెలంగాణ కోసం జరుగుతున్న పోరాటం. మనం అనుకుంటున్నట్టుగా లేకుంటే ఊహించుకున్నట్టుగా పౌర హక్కులన్నీ పరిడవిల్లి దళితుల తెలంగాణ వస్తుందనో, పేద ప్రజానీకం తెలంగాణ వస్తుందనో, బహుజనుల తెలంగాణ వస్తుందనో చెప్పితే అది తప్పవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పోరాటంలో కలగలిసి జరుగుతుందేమో కానీ ఇది మాత్రం తప్పనిసరిగా ఒక్క తెలంగాణ కోసం పోరాటమని జర్నలిస్ట్ ఫోరం భావిస్తున్నారు. ఆ విశాల ప్రాతిపదిక లేకపోతే మళ్ళీ మనం తెలంగాణ కోరుకుంటున్న శక్తులు, రకరకాల అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, రకరకాల రాజకీయ అభిప్రాయాలు ఉన్నప్పటికీ, రకరకాల నిబద్ధతలు ఉన్నప్పటికీ కూడా ఎవరైతే తెలంగాణ ముందు కావాలి అని కోరుకుంటున్నారో, ఇంకో అర్థంలో భౌగోళిక తెలంగాణ చర్చ కూడా అనవసరం. 50 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏమీ మారినప్పుడు, సామ్రాజ్యవాదం అని నెహ్రూ చెప్పిన దానికి 50 ఏళ్ల తర్వాత ఇంకా విధ్వంసం పెరిగినప్పుడు, వనరుల మీద ఇంకా పెత్తనం జరుగుతున్నప్పుడు, ఇది ఇట్లాగే కొనసాగుకుంటూ పోతే, విశాలాంధ్రలో ఇట్లాంటి పరిస్థితులే కొనసాగుకుంటూ పోతే మనం అనుభవించేది, మిగిలేది ఏమీ ఉండదు. ఒక ధ్వంసమైన తెలంగాణ, ఒక శిథిలమైన తెలంగాణ. ఎందుకంటే ఇప్పుడున్న ఆంధ్ర పాలకుల డిజైన్స్ అన్ని కూడా తెలంగాణను ధ్వంసం చేసేవిగా ఉన్నాయి, తెలంగాణని భవిష్యత్తులో శిథిలం చేసేవిగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో బెండకాయో మిరపకాయో పండించుకునే రైతు వల్ల 1 లక్ష వస్తుందా 2 లక్షలు వస్తుందా అని మారుబేరానికి దిగే దళారీగా తయారైంది. ఆ విధ్వంసం కాదు. రైతు లేదు, రంగారెడ్డి జిల్లాలో రైతు లేదు. భవిష్యత్తులో బహుశా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల గ్రేటర్ హైదరాబాద్ పెట్టిన తర్వాత 4-5 జిల్లాల్లో రైతులు ఉండరు. రైతులు రియల్ ఎస్టేట్ మీద గుంటెడు అమ్ముకుంటే ఎంత వస్తుంది, ఎకరం అమ్ముకుంటే ఎంత వస్తుంది అని ఆలోచించే కోస్తాంధ్రుని మనస్తత్వం మాదిరి ఒక వ్యాపారి దళారీగా మారే అవకాశం ఉంది. పెరుగు లేదని అనేవాళ్ళు ఉన్నారు. మేము మంచిగా బర్రెలు రాసుకొని ఆరాంగా ఈ జీవించే వాళ్ళ మీద ఏం కథ అనుకునే వాళ్ళు ఉండదు. కానీ అదే సమయంలో మీరు ఒక్కసారి చూడండి, రంగారెడ్డి జిల్లాను కానీ, ఇటు పాక్కుంటూ కొత్తూరు తర్వాత మహబూబ్నగర్ జిల్లాను కానీ, ఆ కల్చర్ని, ఆ సంస్కృతిని చూడండి. అది పల్లె సంస్కృతి కదా, వ్యవసాయ సంస్కృతి ఉందా? వ్యవసాయం లేకుండా ఎట్లా బతుకుతారు ఎంతమంది జనం? ఎవరైనా సమాధానం చెప్పాల్సింది. ఇది చంద్రబాబు నుంచి మొదలుకొని చంద్రబాబు కర్మ. అసలు మొత్తంగా పివి నరసింహరావు సంస్కరణలు పెట్టిన తర్వాత వచ్చిన అన్ని అభివృద్ధి నమూనాలు ఇక్కడే ప్రయోగించారు హైదరాబాద్ మీద. వాటి ఫలితాలు
మరింత మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఒక వంక ఇది, మరో వంక గోదావరి పైన అప్పర్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ విడిచిపెట్టి, వాటి ప్రాధాన్యతలను విడిచిపెట్టి 300 గ్రామాలను ముంచే ఒక పోలవరాన్ని ఎంచుకున్నాడు రాజశేఖర రెడ్డి. దానికి ఆయన ఉద్దేశము చాలా స్పష్టంగా ఉన్నది. కోస్తా డెల్టా ప్రాంతం ఏదైతే ఉందో, కాలోజీ 2.5 జిల్లాలని సరిగ్గానే అన్న ఆ ప్రాంతం ఏదైతే ఉందో, ఆ ప్రాంతానికి స్థిరీకరణ సమస్య. ఎందుకు? భవిష్యత్తులో ఆయన అక్కడ శ్రీశైలంలో పోతిరెడ్డి పాటు పెడుతున్నాడు. ఆ పోతిరెడ్డి ద్వారా కృష్ణా జలాలు అటుపోతాయి, పోలవరం ద్వారా గోదావరి జలాలు ఇటుపోతాయి, అందరూ సుఖంగానే ఉంటారు. కానీ దేవాదుల నిజానికి అది దేవదుంల మాత్రం తొట్టెల నిర్మాణం కోసం ఎదురు చూస్తుంటుంది. తొట్టెలు కడతారంట కదా, ఎత్తిపోతల కోసం ఎదురు చూస్తుంటుంది. 50 సంవత్సరాల అనుభవం ఏం చెప్తున్నారు? తెలంగాణ 10 లక్షల ఆయకట్టు తగ్గడాన్ని చెప్తున్నారు. ప్రాజెక్టులున్నాయి, ప్రాజెక్టుల ప్రణాళికలున్నాయి, అవి కావు. ఇంత జరుగుతున్నప్పుడు మరోవైపు 610 జీవో పెట్టిన తర్వాత చూసుకుంటే 610 జీవో ఉన్నప్పుడున్న 50,000 ఉద్యోగాల లెక్క ఇవాళ 2.5 లక్షలకు జరిగింది. ఇప్పుడే ఒక మిత్రుడు ఒక మెసేజ్ ఇచ్చినాడు. అంటే మనం ఒక దిక్కు తెలంగాణ అంటూ ఉంటే, లేదా ఒక ప్రాంతీయ ఉద్యోగాలలో ప్రాంతీయ సమానత పాటించాలనే అభిప్రాయం కలిగిన తర్వాత కూడా వాస్తవానికి జరుగుతున్న విషయం ఏమిటి? ఉద్యోగాలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. భాష మీద, యాస మీద సినిమాలలో నానా హంగామా చేస్తున్నారంటే ఇప్పుడే ఒక మెసేజ్ చూసినాను. ఒక మిత్రుడు ఒక్కడున్నాడో ఒకడు ఏదో సినిమా అంట, సినిమాని మనం చూడము పెట్టదు కాబట్టి మనకు ఐడియా తెలియదు. వాళ్ళల్లా తెలంగాణ వస్తుందా హాహా అని పెట్టి చేసింట. అన్ని సజావుగానే జరుగుతున్నాయి, జరుగుతాయి కూడా. కనుక ముఖ్యంగా తెలంగాణ జర్నలిస్టుల ఫోరం, తెలంగాణ బాధలంతా ఏకం కావాలి. రాజకీయ ఉద్దేశాలని, తమ తమ రాజకీయ అభిప్రాయాలని తెలంగాణ కోసం పక్కన పెట్టుకోవాలి. ఒక విశాలమైన దృక్పథంతో పొలిటికల్ ప్రాసెస్ జరుగుతున్న క్రమం ఒకటి ఉండవచ్చు. దాన్ని కాదంటామా కాదనలేమా, ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని అందరూ ఒక్కటిగా మొదలు తెలంగాణను కోరుకోవాలనే ఉద్దేశంతో జర్నలిస్ట్ ఫోరం ఉంది. అందుకోసమే ఈ వేదిక మీద ఎట్లా చర్చ వస్తుంది కాబట్టి మిత్రులు చాలా మంది ఉన్నారు. ఒక్క తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అందరూ ఏకం కావాలని కోరుకుంటున్నారు. ఒక తెలంగాణ అసలు విషయానికి వస్తే, ఇప్పుడు క్యాసెట్ పాటల విషయానికి వస్తే, ఒక 3 స్తూపాల కథను చెప్పుకొని మన దగ్గర సాహిత్యం ఎట్లా వచ్చిందనే విషయాన్ని నేను చెప్తాను. నల్లగొండ, ఖమ్మము, కొన్ని చోట్ల కరీంనగర్ తిరిగితే మీకు ఎక్కడ చూసినా కూడా సుత్తి పొడవని ఒక స్తూపం ఉరువురి కనబడుతుంది. అది తెలంగాణ అమరవీరుల స్తూపాలు. ఇక 2వ స్తూపం ఉంది. ఆ 2వ స్తూపం మన అసెంబ్లీ ముందరుంది. అది ఇక్కడ కూర్చున్న 370 మంది చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఒకసారి చనిపోయిన వాళ్ళు, ఇంత సమరశీలమైన పోరాటం జరిగి కాల్చురాని ముందరికి పోయిన చరిత్ర, మైదానంలోకి బడో అని ముందుకు పోయిన చరిత్ర మనకు కనబడదు. ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో అమరవీరులైన వాళ్ళ స్తూపం ఉంది అసెంబ్లీ ముందర. మీకు ఒక విషయం చెప్తాను, ఎంత వివక్ష ఉంటుందనేది. ఆ స్తూపాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారికంగా ఆవిష్కరించలేదు. ఇప్పటి వరకు దాన్ని ఆవిష్కరించలేదు. కానీ ప్రజల గుండెల్లో అమరవీరులు ఉంటారు. ఇక 3వ స్తూపం మా ఊళ్ళే కరీంనగర్లో ఉంటుంది, హుస్నాబాద్ లో ఉంటుంది. అది సగం కూలిపోయి ఉంటుంది. అది నక్సల్ బలి అమరవీరులు. ఈ 3 స్తూపాలు కూడా తెలంగాణ చరిత్రను ఒకసారి చూస్తున్నాం. కమ్యూనిస్టుల రైతాంగ సాయుధ పోరాటం, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన పోరాటం, ఆ పోరాటం చేసిన తర్వాత ఫలితాలు, ఆ పోరాటాన్ని వారసత్వంగా చెప్పుకుంటున్న వల్ల ఇప్పుడు తెలంగాణ పట్ల వాళ్ళు అనుసరిస్తున్న ధోరణి చూసినప్పుడు ఒక పెద్ద విషాదంగా కనపడుతుంది. మన పాటల్లో కూడా వీళ్ళలో ఉన్నది, వాళ్ళు అనకూడదు కానీ కోర్ట్ కమ్యూనిస్టులాగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర వలస వాదులు లేదా ఆంధ్ర పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయి 2 పార్టీలు. త్యాగాలు స్తూపాల్లో ఉన్నాయి.
రెండోది ఇక్కడి త్యాగం, హుస్నాబాద్ త్యాగం. తెలంగాణకి మిగిలింది అదే దుఃఖం, కన్నీళ్ళు, త్యాగాలు. ఇట్లాంటి వారసత్వం ఉంది కనుకనే, ఇట్లాంటి బాధ ఉంది కనుకనే, మనసుల్లో ఇట్లాంటి దుఃఖం ఉంది కనుకనే ఇక్కడ ప్రతి సందర్భంలోనూ తెలంగాణ సాయుధ పోరాటంలో బండనుక బండి పెట్టిన పల్లెటూరి పిల్లగాడ పాటల నుంచి మొదలుకుంటే నక్సల్బరీ ఒక కొత్త ఒరవడని ప్రపంచానికి తెచ్చినది, పాటను ఒక ఆయుధంగా మలుచుకున్నది అక్కడ మొదలుకుంటే ఇప్పుడు ఊరూరా వెలుస్తున్న పాటల్ని చూసుకుంటే మనకి చరిత్ర, మన వారసత్వం, మన సంస్కృతి, పాటకి మనం ఎంత అంటే ఈ జీవితంలో పాట ఎంత భాగంగా ఉన్నదనే విషయం తెలుస్తుంది. ఒకటే నిజంగా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఏర్పడ్డది అదే ఉద్దేశంతో. తెలంగాణ కోరుకుంటున్న వాళ్ళంతా ఒక్కటిగా ఉందాం. మనలో మనకి ఉంటాయి అభిప్రాయ భేదాలు, ఉన్నాయి, ఉండకుండా ఉండవు. కానీ ముందు తెలంగాణ తెచ్చుకోవడానికి మనం అందరం పనిచేద్దాం. ప్రత్యామ్నాయ ఉద్యమాలు నిర్మిద్దాం. ఎందుకంటే ప్రత్యామ్నాయ ఉద్యమాలు లేకుండా చంద్రశేఖరరావు రాజీనామా చేసి ఉండేవాడు కాదు. ప్రత్యామ్నాయ ఉద్యమాలు లేకుండా చంద్రశేఖరరావు తెలంగాణ వాదం కరీంనగర్లో గెలిచేది కాదు. ప్రత్యామ్నాయ ఉద్యమాలు లేకుండా చంద్రశేఖరరావు పనిచేయదు. ఒక్క చంద్రశేఖరరావునే కాదు, బీజేపీని చెప్తున్నాను నేను. ఇవల్ల పనిచేద్దామని వచ్చే రాజకీయ క్రమము తెలంగాణ ఒత్తిడి లేకుండా, తెలంగాణ వాదుల ప్రెషర్ లేకుండా, ఉద్యమాలు లేకుండా జరుగుతుందని అనుకోవద్దు. కానీ దానికి పూర్తి వైరుధ్యం ఉంది అని మాత్రం భావించడం సబబా కాదా అనేది విఘ్నులు ఆలోచించాలి. కానీ తెలంగాణ తెలిసిన పౌరులు మాత్రం ఇదే ఆఖరి మోకా మళ్ళా కాదు, ఇటు ఆంధ్రోళ్ళు కోరుతున్నారు, ఇటు రాయలసీమలు కోరుతున్నారు, ఇటు మనం కోరుతున్నాం. ఈ ఆఖరి మోకాలో తెలంగాణ సాధించుకోవడం ఒక్కటే మార్గం. తెలంగాణ ద్వారా మాత్రమే మన వలస నుంచి, మన బానిసత్వం నుంచి విముక్తి పొందగలం, మన వనరులు మనం దక్కించుకోగలం. అది గొప్ప మార్గం లేదని చెప్తూ